జై భీమ్ జై భీమ్ భారత రాజ్యాంగం వర్ధిల్లాలి వర్ధిల్లాలి భారత రాజ్యాంగం వర్ధిల్లాలి వర్ధిల్లాలి అంబేద్కర్ ఆశయాలను మహనీయుల ఆశయాలను మహనీయుల ఆశయాలను జై భీమ్ జై భీమ్ భారత రాజ్యాంగాన్ని జై భీమ్ జై భీమ్ మొత్తం కలిసిగా మధ్యలో ఇట్లా పువ్వులు వేయద్దు చేయాలి దించేసిన కొంచెం అటు కాగా నువ్వు పొడుగున్నావు వెనకలు వెళ్ళిపో అంబేద్కర్ ఒకటి నేను కూడా వస్తున్నా అవార్డు ఇచ్చినట ఈరోజు జవహర్ నగర్ మరి స్థానిక బాలాజీ నగర్లో మరి భారత రాజ్యాంగ పరిరక్షణ జ్ఞానమాల ఆధ్వర్యంలో మరి కళాకారుడు గజ్జలి రాజేందర్కి దళిత కళారత్న అవార్డు రావడంతో మరి దళితుల ఐక్యత కోసం దళితులను గౌరవించుకోవడంలో మనం గౌరవించుకోవడంలో ఉన్న ఐక్యతను పెంచుకోవడం కోసము ఈరోజు మరి జ్ఞానమాల సందర్భంలో మరి కళాకారుని సన్మానించడం జరుగుతుంది. జై భీమ్ కళాకారుడు అన్న ఈరోజు ఎన్టీవీ రిపోర్టరు మరి జ్ఞానమాలను ఉద్దేశించి మరి బహుజన నాయకత్వంతో బహుజన విధానంతో ఎన్నో రకాలుగా జర్నలిస్ట్గా చలామణి అవుతూ అనేక రంగాలలో సామాజిక న్యాయం కోసం కొనియాడుతున్నటువంటి అన్న నరసింహారెడ్డి గారిని మరి జ్ఞానమాల ఉద్దేశాన్ని మరి భారత రాజ్యాంగం పట్ల ఉన్న అవగాహనను అన్న రెండు మాటలు జై భీమ్ నియంత్రణ దేశంలో కూడా దేశ విశ్వకారుడు తన అంబేద్కర్ పూర్తిగా ఒక ఆదర్శం అనేది అంబేద్కర్ రాజ్యాంగం కూడా ఇప్పుడున్నటువంటి భారతదేశంలో రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. అన్ని వర్గాల ప్రజలు కూడా ఒకదాటి ఈ విదేశీ సాంప్రదాయవాద వ్యతిరేక విధానాన్ని ఎండగట్టాలి. ప్రజలపై జరుగుతున్నటువంటి రాజ్యాంగాన్ని ఖండించాలని అదేవిధంగా వివరణను కూడా మరి జ్ఞానమాల ఉద్దేశించి 90వ వారము మరి మేము 2వ వారం నాటికి భారత రాజ్యాంగంపై అవగాహన సదస్సు ప్రతి ఒక్కరికి జ్ఞానమాల ఉద్దేశం జ్ఞానాన్ని పెంపొందించే దశలో మా యొక్క ప్రయాణంలో మరి అన్నగారు మాకు సూచనలు సమాజానికి ఏ విధంగా ముందుకెళ్ళాలని చెప్పి మాకు సూచన చేయాలని చెప్పి కోరుతున్నాం. జై భీమ్. ఈరోజు జ్ఞానమాల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి తమ్ముడు శివతి గారికి అలాగే ఈ కార్యక్రమాన్ని చేయడానికి అందరికీ పేరు ధన్యవాదాలు. ఏది ఏమైనా నిజంగా మనము ఒక
ఆశయంతోనే తమ్ముడు పనిచేస్తున్నాడు. దానికి చాలా అభ్యంతరకర విషయం. దానికి మనం అందరం తోడ్పాటు ఉండాలి. సరే ఏది ఏమైనా ఒక రకంగా బాధ కూడా అనిపిస్తుంది. ఇవాళ అంబేద్కర్ అంటే తెలవనోడు లేడు. ఆయన ఆశయాలు ఇవాళ ఆయన సూచనతోనే దేశమంతా పురోగతిలో చదువు అది అన్ని రిజర్వేషన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఆయనకు మాల ఇచ్చినప్పుడు కనీసం ఇక్కడ చూసుకుంటూ నిలబడతారు మనోళ్ళు. ఇది పెళ్లి కాదు, ప్రపంచం కాదు, తెలిస్తే రావాలి. అలాంటి ఆలోచన విధానం రావాలి. ఇప్పుడే భిక్షపతి తమ్ముడు వచ్చి అన్నైతే మాలేస్తుంటే ఆగుతాము, ఇంకా మనం మనోళ్ళని ఇద్దామని చెప్పినాం. ఇప్పుడే మన వెంకటేష్ వాళ్ళంతా విధంగా రావడం చాలా హర్షించదగ్గ విషయం. ఎందుకంటే ఇలాంటి మహనీయులను మనం ఏంటంటే మన పెద్దలు ఉన్నారు, మన ఇంటికి మన కుటుంబాన్ని అధ్యక్షులు కాబట్టి వాళ్ళను ప్రతి సంవత్సరం మనం మాస్కారాన్ని పెట్టుకుంటాం. దానికి మన బంధుమిత్రులు అందరినీ పెట్టుకుంటాం. అదే ఇది కూడా ఇది ఒక జాతీయ విధానానికి తోడ్పడి జాతీయ లెవెల్లో అంతర్జాతీయ లెవెల్లో కూడా పేరు ప్రతిష్టలు వచ్చాయి కాబట్టి ఇవాళ మనం ప్రపంచంలో మన ఇండియాకే ఒక మంచి విద్యార్థికుడుగా ఉన్నాడు కాబట్టి ప్రపంచంలో పేరుంది కాబట్టి మనం కూడా ఆ నాయకుని అడుగుజాడలు నడవాలి. ఎందుకంటే జ్ఞానం అనేది ఆయన ద్వారానే, రాజ్యాంగం అనేది ఆయన ద్వారానే వచ్చి ఇలా రాజులు నవాబుల పాలన పోయి ప్రజాపాలన వచ్చిందంటే ఇలా సెలవులనే వచ్చింది. రిజర్వేషన్ కూడా రావడం వల్ల పిడికడి మిసాలున్న దొరల పాలన పోయి మామూలు కూలి చేసే ఒక ఆడపడుచు కూడా అధికారానికి రావడం ఆయన చొలవని. ఇవాళ ఈ మధ్యనే ఒక డీలిమిటేషన్ అని పెట్టారు. డీలిమిటేషన్ అవసరం లేదు. మహిళా రిజర్వేషన్ మనం ఎవరం వ్యతిరేకించలేదు. ఎందుకంటే అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా మహిళలు చట్టసభల్లో ఉండాలని అనుకున్నాం. మొన్న మన గత టీఆర్ఎస్ పాలనలో కూడా ఒక మంత్రి ఎవరు లేకుండే, కానీ ఈ మధ్యన ఒక ఇద్దరిని ఇచ్చారు. కానీ అట్లా కాదు, మనకైతే 33% వీగిపోయడానికి చాలా సిగ్గుచేటు. ఇందులో ఇంకోటి బీజేపీ కాంగ్రెస్ రెండు ద్వంద్వైఖరే వాళ్ళు. ఎందుకంటే దాన్ని డీలిమిటేషన్ అవసరం లేదు. డీలిమిటేషన్ అనేది వాళ్ళ బడా పెట్టుబడిదారుల కొడుకులకు వాళ్ళకు చేసుకోవడానికి తప్ప దానికి శాస్త్రీయ విధానం ఉండాలి. ఒక ఎంపీ అంటే 2 కోట్ల మంది ఉండాలి, ఒక ఎమ్మెల్యే అంటే 3 లక్షల మంది ఉండాలి. ఇలా ఒక ప్రాతిపదికగా తీసుకోవాలి. కానీ నీ ఆడ 50 వేసుకో, ఇక్కడ నాకు యూపీలో 280 ఉంటే 700 వేసుకో, ఇది పద్ధతి కాదు. ఏంటంటే వాళ్ళ జీతభత్యాలే వాళ్ళ మన డెవలప్మెంట్ మొత్తం ఖర్చు మొబడవుతున్నాయి. వాళ్ళ 500 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం వృధా అవుతున్నాయి. ఇంకా ఒక 500 మంది వచ్చి ఏం చేసేలేదు. ప్రజాధనాన్ని మూడు తప్ప ఇంకోట్లేదు. అలాంటి మేము చూసినాం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒక కలెక్టర్ ఉంటే అన్ని పనులకు కూడా జరిగింది. వాళ్ళు 5 జిల్లాలు చేసారు. దానివల్ల పెరుగుడే తప్ప ఏం లేదు. అలాంటిది అవసరం లేదు. మనమేమంటారంటే 33% మహిళలకు చట్టసభల్లో దాన్ని అమలు చేయాలి. అమలు చేయడానికి అది ఇంకోటి ఏంటంటే అంబేద్కర్ ఆశయం కాబట్టి అలాంటి ఆలోచనకు మనకు వెన్నంటి ఉండి మనం దాన్ని అమలు చేయడానికి కృషి చేయాలని. ఎందుకంటే అందులో కూడా సామాజిక రిజర్వేషన్ అంటే మనం ఎంతనో మనకంత అది మళ్ళా రిజర్వేషన్లు వాళ్ళకి చేసిన జనరల్ చేసినట్టు మళ్ళీ దొరలపై దొరసాలు వస్తారు కాబట్టి అది కాకుండా మనమెంతో మనకంత వాట మన సామాజిక వర్గాల వారిగా రిజర్వేషన్ అమలు చేయడానికి మనమంతా కూర్చుని 33% కాదు 50 డిమాండ్ చేస్తున్నారు. మనం ఏంటంటే 50% అంటున్నాం. 50% కూడా మనం డిమాండ్ చేస్తూ దీన్ని నిజంగా ఎవరు చెప్పలేదు. ఎక్కడ ఎవరు మీటింగ్ చేసినా పార్టీలకు అతీతంగా మనం ఈ మహిళా రిజర్వేషన్ మనం పోరాటం చేయాలి. ఇంకోటి ఏంటంటే ఈ డీలిమిటేషన్ అనేది ఒక శాస్త్రీయ విధానం. ఎందుకంటే నువ్వు సగం చేసుకో అవసరమే లేదు. ఎందుకంటే జనాభా ప్రాతిపదికన శాస్త్రీయ విధానం ఏరియా జనాభా ప్రాతిపదికన చేయాలి. ఇప్పుడు ఒక సపోజ్ చెప్తున్నాం, ఇలా భారతదేశంలో పెద్ద ఇది అనుకున్న దానికంటే ఎక్కువ ఉంది మెడిసిన్. ఇలాంటి దానికి ఇంకో జిల్లా కాదంటలేము. కానీ ఉన్నాయి లేని చేసి ప్రజల మీద భారం దోపడం తప్ప మాకు డీలిమిటేషన్ అనేది అవసరమే లేదు. అంటే శాస్త్రీయ విధంగా చేస్తే మనం ఒప్పుకుంటాం, దాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. అలాగే ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ మధ్యనే ఒక దాత మనకు మన సావిత్రిబాయి పూలేది విగ్రహాలు ఇస్తున్నారు. దానికి కూడా మనం అందరం ఇక్కడే పెట్టి పెద్ద గ్రౌండ్ చేసి అందరూ ఇంకా ఈయనే కాదు పొద్దుగాల దాఖలి ఐలమ్మ కానీ సర్దార్ పాపన్న కానీ ఒడ్డే ఓదన్న కానీ పండుగ సాయన్న కానీ వీళ్ళంతా మన బహుజన నాయకులు అందరూ ఒకే దగ్గర ఒక రౌండ్గా అంటే మనం ఒక దగ్గరికి వచ్చినామంటే మహనీయులంతా ఇక్కడే మనకు దర్శనమయ్యేటట్టు దీన్ని పెద్దగా చేసి దీనికి అందరం పార్టీలకు మతాలకు కులాలకు ఖచ్చితంగా ఎవరు చేసినా దానికి సహకరించాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. అదేవిధంగా మరి మహిళా రిజర్వేషన్ బిల్లును మరి
కోల్పోయినందుకు వాస్తవానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా హిందూ కోడ్ బిల్ ఇంప్లిమెంట్ కానందుకు ఇతర న్యాయశాఖ మంత్రి పదవికి కూడా రాజీనామా చేయడం జరిగింది. అంటే మరి నేను రాసిన రాజ్యాంగం నా మహిళలకు మరి న్యాయం జరిగినప్పుడు ఈ న్యాయశాఖ మంత్రి పదవి నాకు ఎందుకులే నాకు అవసరం అని చెప్పి న్యాయశాఖ మంత్రి పదవి కూడా రాజీనామా చేసింది. అన్న సందర్భంలో మహిళలకు అన్ని రకాలుగా మరి ఇలా వాస్తవానికి కోసం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా మరి ఇప్పుడు మన గడ్డంగిరి రచన కళాకారుడు మరి ఒక పాటలు పాడవని కోరుతున్నాం. జై భీమ్, జై భీమ్. అందరికీ మధ్యకాలంలో భారతదేశంలో మధ్యకాలంలో భారతదేశంలో ఎక్కువ కులము మతము రెండు ఏకదాటిగా లేదా ప్రజలపైన మత విద్వేషాలు రెచ్చగొచ్చి అపరాధిగా మధ్యకాలంలో ప్రతిపాదన కూడా ఇంట్లోకి పోతే బాబును ఆ విషయంలో ఏమైపోతాదో మన భారతదేశము మతోన్మాదుల మనువాదులతో ఏమైపోతుందో ఏమైపోతాదో మన భారతదేశము మతోన్మాదుల మనువాదులతో ఏమైపోతుందో మతకర్షంలో మంటలు వెక్కిరి మనుషుల మధ్యన కక్షలు లేపిరి మనుషుల మధ్యన కక్షలు లేపిరి మనుషుల మధ్యన కక్షలు మతకర్షంలో మంటలు వెక్కిరి మనుషుల మధ్యన కక్షలు లేపిరి మనుషుల మధ్యన కక్షలు లేపిరి మనుషుల మధ్యన కక్షలు లేపిరి మతకర్షంలో మంటలు వెక్కిరి మనుషుల మధ్యన కక్షలు లేపిరి మనుషుల మధ్యన కక్షలు లేపిరి. జై భీమ్. 90వ జ్ఞానమాలకు ఇచ్చేటటువంటి మిత్రులకు న్యాయప్రాసంలో జై భీమ్ తెలియజేస్తున్నాను. ముఖ్యంగా అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి. మరి ఇప్పటి 90 వారం చెప్పుకుంటూ పోతున్నాం. కానీ అంబేద్కర్ ఐడియాలజీ ప్రకారంగా ప్రతి బస్సులో శుభ్రతన కింద చేశారు. మన దగ్గర దాదాపు 28 ట్రాన్స్పోర్ట్ డివిజన్ ప్రతి డివిజన్కు పరిచయం కార్యక్రమం బాగుంటుంది. మనం జరుగుతుంది ప్రతి వారం బాగుంటుంది. ఎందుకంటే గ్రామంలో చాలా ఖాళీ ప్రతి వారం ముఖ్యంగా మరి అంబేద్కర్ చాలామంది ఉన్నారు. వాళ్ళు కూడా కలుపుకొని మైనార్టీలు అందరూ అన్నకు వాస్తవానికి మొన్న శనివారము మరియు ఈ జగన్నాథ దానిలో ఇంకా జ్ఞానమాలం గురించి జరిగింది. అన్నదాత వాస్తవానికి ఏంటంటే ఈ యొక్క కార్యక్రమం అనేది ఇక్కడ చేసిన తర్వాత ప్రతి ఆచారం వారు ఫస్ట్ ఇక్కడ జ్ఞానమానం జరిగిన తర్వాత అన్న లక్ష్మణ ఏదో ఒక వారం అనుకుని ఆ వారంలో మనకు ఆశయాలు అంబేద్కర్ ఐడియాలజీ కోసం 4 ముద్దలైన మన ప్రజలకు వెళ్ళే విధంగా వారానికి ఒక కాలం పెట్టుకొని ఈ విధంగా తప్పకుండా అన్ని ఆశయాల ప్రకారం ముందుకెళ్తామని చెప్పి మేము హామీస్తున్నాము. అదేవిధంగా రైతు అన్న మల్లేశన్న గారిని కూడా ఏఐఎస్పీలు అన్న మల్లేశన్న గారిని కూడా జ్ఞానమానాన్ని ఉద్దేశించి మరి 100వ వారం నాటికి అందరి సహకారము అవసరం కాబట్టి ఏ విధంగా ముందుకెళ్ళాలి అని అన్న ఆచరణ కూడా మాకు అవసరము. అన్న యొక్క సమయం సందర్భం కూడా మాకు అవసరం కాబట్టి కార్యక్రమాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్లాలో అన్న మాకు సజెషన్ ఇవ్వాలని కోరుతున్నాం. మన కళాకారుడు రామచంద్రన్న యాదగిరి మరి మా పార్టీ
భారతదేశమే కాదు ప్రపంచ మేధావి అయినటువంటి డాక్టర్ బిఆర్ భీమ్రావ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగం ఈ దేశంలో ఉన్నట్టు అమలు చేయలేకపోతుంది. కానీ మనువాద సంస్కృతి ఏదైతే పెట్టి ప్రజల మధ్యలో చిక్కులు పెట్టి మరి మసాల ఘర్షణలు మరి ఇప్పుడే కొత్తగా ఈ మధ్యకాలంలో ఇంకోటి ఏదైతే ఇచ్చిందో ఎస్సీలు క్రిస్టియన్ మతాన్ని స్వీకరిస్తే వాళ్ళది 1956 రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం వాళ్ళని ఎస్సీ రిజర్వేషన్ రద్దు చేస్తారు. కానీ ఇది కుట్రలో భాగమే. దాన్ని మనుషులుగా విడదీయడం రేపు ఏం జరుగుతుంది అనేది ఈ దేశాన్ని ఇక్కడ అనేక పోరాటాలు చేస్తున్నటువంటి ప్రజలను తప్పిస్తుంది. అది మనం చూస్తున్నాం. మనం ఏమంటాం అంటే ఏ ప్రజలకైనా ప్రజలకు ఉన్నటువంటి హక్కులు ఏవో అవన్నీ కూడా అమలు చేయాలి. వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలను లేకుండా చేస్తే ఎవడూ పనిచేయడు, ఎవరు మాట్లాడరు. కనుక దాన్ని మరి విశ్వబంధన ఈ కార్యక్రమం నిర్వహించినందుకు అందరూ ధన్యవాదాలు తెలియజేస్తూ మాకు ఇచ్చిన అవకాశాన్ని ఇంకోటి ఏంటంటే మరి అన్నట్టు మరి ఈ యొక్క 100వ వారం నాటికి అందరి సహకారాలు అవసరం. భారత రాజ్యాంగం లేకుంటే మనకు మనుగడ లేదు. మరి మరో ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి విధానంలో మరి 33% అది మహిళా రిజర్వేషన్ పెట్టడం జరుగుతుంది. ఇంకా రానున్న రోజుల్లో కూడా అనేక రకాల ఇబ్బందులకు గురి కాబోతున్నాం. కాబట్టి తప్పకుండా అందరికీ సహకారాలు అవసరం. కాబట్టి తమ్ముడు ఇద్దరి వాగ్దానాలు అమూల్యమైన పాటలు ప్రజలను ఆకర్షించే విధంగా దళిత కళారత్న అవార్డు గౌరవ తన సందేశం ఇవ్వాలని కోరుతున్నాను. జోహార్ మహానీయులకు, జోహార్ మహానీయులకు, కొనసాగిద్దాం మహానీయుల ఆశయాలను, కొనసాగిద్దాం మహానీయుల ఆశయాలను. ఈ 90వ జ్ఞానమాల కార్యక్రమం ఏర్పాటు చేసిన మాంగళ్య చెప్పడానికి ఇక్కడ చూసేసినటువంటి ఎంఆర్పీఎస్ నాయకులు వేణు వెంకటేశ్వర గారికి, ఏఐఎంయు అన్న మల్లేశ్వర గారికి, నరసింహన్న గారికి, వీరికి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేసి, మెయిన్గా నాకు ఈ దశకళారత్న అవార్డు సన్మానం చేసిన జ్ఞానమాల మన బంధుమిత్రులకు అందరికీ కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళకు వాళ్ళ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసి, అరే నిండు జగతి సూర్యుడో భీమరావు అంబేద్కర్, నిండు జగతి సూర్యుడో భీమరావు అంబేద్కర్, పండు వెన్నెల చంద్రుడో భీమరావు అంబేద్కర్, పండు వెన్నెల చంద్రుడో భీమరావు అంబేద్కర్, నిండు జగతి సూర్యుడో భీమరావు అంబేద్కర్, నిండు జగతి సూర్యుడో భీమరావు అంబేద్కర్, అరే పండు వెన్నెల చంద్రుడో భీమరావు అంబేద్కర్, పండు వెన్నెల చంద్రుడో భీమరావు అంబేద్కర్, నీతి తప్పి నిజం మర్చి నీ ఎంతలా ఏలినప్పుడు ఆ కపిలాల బతుకు తీరు గుడి బతుకులు చేసినప్పుడు ముళ్ళ తీగల నుండి మల్లె పరిమళ మీద తల్లినది పాడుపడ్డ బాయిలోన పచ్చగడ్డి ఎగురెళ్ళినది అంబవాడనందున భీమరావు అంబేద్కర్, అంబవాడనందున భీమరావు అంబేద్కర్, పొడిసినట్టి పొద్దువో భీమరావు అంబేద్కర్, పొడిసినట్టి పొద్దువో భీమరావు అంబేద్కర్, నిండు జగతి సూర్యుడో భీమరావు అంబేద్కర్, నిండు జగతి సూర్యుడో భీమరావు అంబేద్కర్, పండు వెన్నెల చంద్రుడో భీమరావు అంబేద్కర్, పండు వెన్నెల చంద్రుడో భీమరావు అంబేద్కర్, మండు టెండల గవారయ్యి మంచి నీళ్లు అడిగినప్పుడు అంటారాని పూదము తరిమి కంటి నీళ్ళ దిక్కైనప్పుడు అరే కుల పిశాచి వెంటబడి కుట్రల బాగుట గుండెల గుచ్చిద అరే గుండెల నిండా గాయాలై భీమరావు అంబేద్కర్, ఆ గుప్పుల దుఃఖం ముంచుకొచ్చిన భీమరావు అంబేద్కర్, నిండు జగతి సూర్యుడో భీమరావు అంబేద్కర్, పండు వెన్నెల చంద్రుడో భీమరావు అంబేద్కర్, పల్లె తల్లి గుండె
గుండె గొంతు పాఠముగబోయినాది 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 అక్షర పదం కలిపి చిలికి కౌలకలం ఆగినాది కౌలకలం ఆగినాది కౌలకలం ఆగినాది కొండ కొనల లేడి పిల్లల మొగల సవ్వడాగి పాయం మొగల సవ్వడాగి పాయం మొగల సవ్వడాగి పాయం సంద్రామమ్మ పొంగి పొర్లే అందాలన్నీ ఆగామయ్యే అందాలన్నీ ఆగామయ్యే అందాలన్నీ ఆగామయ్యే పున్నమి వెన్నెల చంద్రుడా భీమరావు అంబేద్కర్ పున్నమి వెన్నెల చంద్రుడా భీమరావు అంబేద్కర్ కర్మములు గమ్మెన భీమరావు అంబేద్కర్ కర్మములు గమ్మెన భీమరావు అంబేద్కర్ భీమరావు అంబేద్కర్ జగది సూర్యుడు భీమరావు అంబేద్కర్ అరే పండు వెన్నెల చంద్రుడు భీమరావు అంబేద్కర్ పండు వెన్నెల చంద్రుడు భీమరావు అంబేద్కర్ ఆ గడ్డి పరకలేక అమ్మాయి గదమును బంధించినట్టు గదమును బంధించినట్టు గదమును బంధించినట్టు కలిసీమలు ఏకమై సర్పం తల గుట్టినట్టు సర్పము తల గుట్టినట్టు సర్పము తల గుట్టినట్టు బహుజనులు ఒక్కటైతే భీమరావు అంబేద్కర్ బహుజనులు ఒక్కటైతే భీమరావు అంబేద్కర్ బాలాలుండవంటివో భీమరావు అంబేద్కర్ బాలాలుండవంటివో భీమరావు అంబేద్కర్ బహుజనులు ఒక్కటైతే భీమరావు అంబేద్కర్ బహుజనులు ఒక్కటైతే భీమరావు అంబేద్కర్ బాలాలుండవంటివో భీమరావు అంబేద్కర్ బాలాలుండవంటివో భీమరావు అంబేద్కర్ నిన్ను జగతి సూర్యుడో భీమరావు అంబేద్కర్ నిన్ను జగతి సూర్యుడో భీమరావు అంబేద్కర్ పండు వెన్నెల చంద్రుడో 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 భీమరావు అంబేద్కర్ జోహార్ మహనీయులకు కొనసాగిస్తాం మహనీయుల ఆశయాలను వర్ధిల్లాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత జై భీమ్. ఈరోజు మరి 90వ వారం జ్ఞానమాన ఉద్దేశము జ్ఞానాన్ని పెంపొందించడం. ముఖ్యంగా మరి ఎవరు కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సామాజిక న్యాయం అంటుంది. సామాజిక న్యాయం గురించి మరి చెప్పాలంటే సామాజిక న్యాయం సమాజంలోని అన్ని సమూహాలు సామాజిక రాజకీయ ఆర్థిక సాంస్కృతిక రంగాలలో సమానత్వాన్ని అనుభవించడమే సామాజిక న్యాయం ప్రభుత్వం ఉద్దేశం. మరి ఇలాంటి స్థితికి మనం చేరాలంటే చాలా దూరం ప్రయాణం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది కంప్యూటర్ నేరలో కూడా కల్పించడం లేదు. ఎందుకంటే అన్ని రంగాలలో దోపిడీ ఎన్సీఏత అసమానత్వం అమలుతున్నా మన దేశంలో మాత్రం సామాజిక న్యాయ డిమాండ్లను సాధించడానికి జరుగుతున్న ప్రయత్నాలు కేవలం బాధితుల నుండే కానీ పాలకుల నుండి జరుగుతున్న విషయాన్ని గమనించాలి. పైగా పీడితులు అణచబడిన బాధిత సమూహాల కుటుంబాల నుండి వస్తున్న సామాజిక న్యాయ డిమాండ్ను అణిచివేసే కార్యక్రమం బహిరంగంగాను రహస్యంగాను జరుగుతూనే ఉందన్న విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా ఈ దేశ సమాజము కులాల సమాజం. ఇక్కడ ప్రజలు కుల వ్యవస్థ ఆర్య వైశ్య క్షత్రియ శూద్రులు విభజించింది. మరి ఆర్యులు దేవునికి మిగతా సమాజానికి సమాధానకర్తలు ఉంటారు. మరి వైశ్యులు వ్యాపారం చేయాలి, క్షత్రియులు రాజరక్షణ యుద్ధాలు చేయాలి. మరి మిగిలినటువంటి వర్ణం శూద్రులు. మీరు ఈ పై 3 వర్ణాలకు కావాల్సిన అవసరాలను చేకూరుస్తూ మీరు భౌతిక శ్రమకు మాత్రమే పరిమితం కావాలి. ఇది మన దేశం యొక్క ఐదోనిక సిద్ధాంతం. దీనిని మనువు అనే దుర్మార్గుడు ప్రవేశపెట్టి దీనికి దైవత్వాన్ని కూడా ఆపాదించడంతో ఈ విభజన పైకి కనిపించకుండా అందరిలో సజీవంగా ఉండి తన వికృత స్వరూపాల ద్వారా అన్ని రకాల పురోగతులను నేటికి అడ్డుకుంటున్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఇంకా ఉంది. అదేవిధంగా ఈ యొక్క సమాజం అన్ని రకాల అసమానతలకు దూరం చేసింది కూడా ఈ సంస్కృతి. వీరిని అనేక రంగాల్లో విద్యకు మరి గూడుకు అన్నిటికీ దూరం చేసి కూడా ఈ యొక్క బ్రాహ్మణ సంస్కృతి. అందుకనే ఈ సమాజాన్ని ఒక అంతస్తు నుండి మరొక అంతస్తుకు మెట్లు లేని 4 అంతస్తుల భవనంగా తీర్చిదిద్దడం జరిగింది. అది ఎట్లా అంటే పుట్టే ప్రతి మనిషి ఏదో ఒక కులంలో ఉంటారు. అప్పుడు ఆ కులాన్ని బట్టి అతని వ్యక్తిత్వం అంచనా విలువలు ఏర్పడతాయి. అప్పుడు ఆ కులం విలువలతోనే పెరగడం, ఆ కులం విలువలతోనే బ్రతకడం, ఆ కులం విలువలతోనే చావడం అనేది జరుగుతుంది. మరి అసలు విషయం ఏంటంటే ఈ కుల సంస్కృతి కొందరిని అంటరాని వారు చేసి అవమానించి మరికొందరిని మరి అగ్ర కులాల వారికి కుల గౌరవాన్ని సంపదను అధికారాన్ని ఇస్తే అడుగు కులాల ప్రజలను వేదనలకు అన్యాయాలకు అక్రమాలకు దాటించింది. ఇంకా మనం ఎన్ని సిద్ధాంతాలు మాట్లాడినా ఈ అసమానతల కుల సంస్కృతి మర్చిపోవాలి. ఎందుకంటే సమానత్వం కోసం పోరాడుతున్న వారికి ఈ అసమానతల భవిష్యత్తులో ఉంటారు. అలా లేనట్లయితే ఈ పోరాటంలో ఏదో ఒక లోపం ఉన్నట్టు లెక్క అని చెప్పి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా ఈ దుర్మార్గమైన కుల వ్యవస్థకు అసమానతలకు వ్యతిరేకంగా ఈ కులం పుట్టినప్పుడే కుల వ్యతిరేక ఉద్యోగం పుట్టింది. అది ఆ కులానికి ఆపాదించిన దైవత్వాన్ని ప్రశ్నించడంతో నిరాకరించడంతో మొదలైంది. మరి భౌతికవాదులనే సారకులతో మొదలైన ఉద్యమం అనేక దశలో అనేక రూపాలను సదరించుకుంటూ నేటికి సజీవంగా సమానత్వం కోసం అక్కడక్కడ తలపడుతూనే ఉంది. అయితే చిత్రమారి 5వ బ్రాహ్మణ సంస్కృతి ఈ పోరాటాన్ని
దారుణంగా అంతమొందించడము లేదా వారిలో విలీనం చేసుకోవడము నేటికి జరుగుతున్న విషయం. అందుకే మరి ఆ రోజులలో బుద్ధుణ్ణి విష్ణువు 11వ అవతారంగా ప్రచారం చేయడం జరిగింది. మరి అంబేద్కర్ని పాతాకరలో ఉత్తమ బ్రాహ్మణిగా ప్రచారం చేయడం జరిగింది. అదేవిధంగా మరి బీజేపీ చెందిన బీకేఆర్ మరి అంబేద్కర్ ముస్లింల వ్యతిరేకాన్ని నాటి నుండి ఇంతవరకు జరుగుతున్న విషయము కుట్రలో భాగమైన విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా మరి సామాజిక న్యాయం కోసం సమానత్వం కోసం పోరాడిన వారి ఆరోపణలు అయితే మరి గౌతమ బుద్ధుని కాలం వచ్చేసరికి రూపం మారింది. బుద్ధుడు తన పోరాటానికి మధ్య మార్గం ఎంచుకున్నాడు. బుద్ధుడు దైవత్వాన్ని గురించి చర్చ చేయలేదు. బుద్ధుడు మానవుణ్ణి కేంద్రంగా చేసుకొని మానవ శ్రేయస్సే పరమవాదిగా సాగిన గౌతమ బుద్ధుని పోరాటము కూడా అంటరానితనము, స్త్రీ అణచివేత, బానిసత్వాల గొడ్డలి పెట్టలాంటి హిందూ బ్రాహ్మణీయ సంస్కృతిపై మొట్టమొదటి తిరుగుబాటు చేసిన బుద్ధుడిని అనేక అవాకులు చవాకులు కట్టుకథలని భౌతికంగా భారతదేశంలో బౌద్ధాన్ని లేకుండా చేయగలిగింది కేవలం బ్రాహ్మణ సంస్కృతి అనే విషయం మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మరి 1956లో అంబేద్కర్ దమ్మదీక్షతో మరి బౌద్ధం చిగురించింది. బుద్ధుని తర్వాత సామాజిక న్యాయ ఉద్యమం భక్తివాద రంగంలో కొనసాగింది. అదేవిధంగా కేరళలో నారాయణ గురు, కర్ణాటకలో బసవేశ్వరుడు, ఆంధ్రప్రదేశ్లో పోతులూరి వీరబ్రహ్మం, కబీర్ లాంటి భక్తివాద ఉద్యమకారులు అందరూ సమానమని విస్తృతంగా ప్రచారం చేయడం జరిగింది. కానీ ఈ భక్తివాద ఉద్యమం లక్ష్యం విఫలమైంది. కేరళలో నారాయణ గురు మరి అంటరాని వారిని గుడులకు రానినటువంటి అగ్రకులను ఎదిరించి మరి అంటరాని వారికి ప్రత్యేక గుడులు ఏర్పాటు చేయడం జరిగింది. కానీ మరి ఒక టైఫాయిడ్ వ్యాధిగ్రస్తుడు అన్నం తింటే కలిగే సంతృప్తి ఎలాంటిదో మరి అంటరాని వారికి కూడా మరి ప్రత్యేక గుడులు కట్టడం కూడా అలాంటి నాట్యాలకు ఉపశమనాన్ని ఇస్తుంది. కానీ శాశ్వత పరిష్కారం ఇవ్వదు. కాబట్టి కానీ అగ్రకుల బ్రాహ్మణీయ దురంకరాన్ని ధిక్కరించి ప్రత్యామ్నాయాన్ని ప్రవేశపెట్టడాన్ని తప్పక స్వీకరించాల్సిందే. ఎందుకు అంటే నాది అప్పటి చైతన్య స్థాయి అది ఆంధ్రప్రదేశ్లో పోతులూరి వీరబ్రహ్మం ఒక మాదిగా కట్టనని ఒక దూరేట్ల సత్యపని వెంట పెట్టుకొని ఊరూరా తిరుగుతూ అందరూ సమానమని విస్తృతంగా ప్రచారించడం జరిగింది. మరి అదేవిధంగా మరి ఈ యొక్క ప్రచారం లక్ష్య సాధనలో విఫలమైంది. కానీ మరి యొక్క వేద బ్రాహ్మణ పురోహితులు మరి నారాయణ గురు మరి పోతులూరి వీరబ్రహ్మం తిరిగి మీరు అవతార పురుషులని ప్రజలతో నమ్మించి గురువు కట్టించి వీరి బతుకుదరు కార్యకలాపాలకు దిగి సామాన్య జనాలు మోసం చేస్తున్నారనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా మరి ఆంధ్రప్రదేశ్లో ప్రజాకవి అనే వేమన తన పద్య రచనల ద్వారా అసమానతల ఆర్య బ్రాహ్మణ సంస్కృతి ఎండగట్టడం జరిగింది. దానితో బ్రాహ్మణులంతా వేమనపై మండిపడి మరి అతని యొక్క వేమన శతకాలను అతని యొక్క అన్నిటిని మరి తగలబెట్టడం జరిగింది. మరి ఈరోజు వేమన మరి సిపి బ్రౌన్ అనే ఆంగ్లేయుడు లేనట్లయితే వేమన ఈ తరానికి పరిచయం అయినవాడు కాదు. వేమన గురించి మనం తెలుసుకున్న వాళ్ళం కాదు. సిపి బ్రౌన్ అనే ఆంగ్లేయుని వల్ల ఈరోజు వేమన శతకాలు కానీ వేమన పద్యాలు కానీ వేమన గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం. మరి అలాంటి సందర్భంలో మరి ఆరోపణ భౌతికవాదం, గౌతమ బుద్ధుని మధ్యవాదం, భక్తివాద ఉద్యమకారుల భక్తివాదంలో సాగిన సామాజిక న్యాయ పోరాటం నేడు తమిళనాడులోని నాయకత్వాన్ని భూమిక చేస్తున్నది. మరి పెరియర్ ఈవి రామచంద్రయ్య గారు అసమానత ఆర్య బ్రాహ్మణ సంస్కృతికి వ్యతిరేకంగా ద్రావిడ ఉద్యమాన్ని నిర్మించారు. మరి ఇంకా చెప్పాలనుకుంటే ఇక నేను సమయం సరిపోదు. ఇక ఎందుకంటే ఎండలో ఉన్నారు. ఈ యొక్క జ్ఞానమాల కార్యక్రమం ఇంతటితో మీరు అది ముగిసి జై భీమ్, జై భీమ్. మిత్రులారా, 140వ మేడే సందర్భంగా ఈరోజు అంబేద్కర్ జ్ఞానమాల సందర్భంగా మనము మన భవన నిర్మాణ కార్మిక సంఘం మరి అందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే అంబేద్కర్ ఒక కొందరు వాడికే కాదు, అంబేద్కర్
ఈ దేశంలో ఉన్నటువంటి కార్మికుల కోసం అనేక చట్టాలు రూపొందించిండు. ఆ చట్టాలే ఈ రోజు పనిచేస్తున్నాయి. కనుక ఆ చట్టాలను 44 చట్టాలను తెచ్చినటువంటి ఆ చట్టాలను రద్దు చేసి ఈ కేంద్ర ప్రభుత్వం 4 కోట్ల విధించి కార్మికులకు తీరని అన్యాయాన్ని గురి చేస్తుంది. కనుక ఈ ప్రపంచ మేడే దినాన్ని పురస్కరించుకొని ఆ 4 లేబర్ కోడ్లు రద్దు చేసి ఉన్న 44 చట్టాలు అమలు చేయాలని ఏఐఎఫ్గా డిమాండ్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. ఇప్పుడు దీన్ని ఉద్దేశించి భవన నిర్మాణ కార్మిక సంఘం గౌరవాధ్యక్షుడు కోయడ వెంకటేశ్వర గారు మాట్లాడుతున్నారు. ఈరోజు జ్ఞానమాల కార్యక్రమానికి చేసిన వివరణకు అదేవిధంగా జ్ఞానమాల ఆలోచన విధానాన్ని పెంపొందిన మన మహంకాళి లక్షపతికి అదే గిరికి అదే డిఎన్ఏకు వారి గుణపతుల నరసింహన్నకు అదేవిధంగా కళాకారుడు గజ్జెల్లి దళిత కళారత్న అవార్డు మొన్ననే అందుకున్న మా దళితుడు కళాకారునికి రామచరణకు అదేవిధంగా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉద్యోగ వందనాలు తెలుపుకుంటూ ఇది 90వ వారము. ఈ 90వ వారం కానీ ఈ 100 రోజుల వరకు 100వ వారం వరకు మేము ముగియాలి. కానీ కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఈడ మేము సింగరాజు అన్నట్టుగా ఈడ మేము జ్ఞానమాల వేస్తూ ఉంటే అంబేద్కర్ మా దండలు వేస్తుంటే ఆ జనం అక్కడికి ఇక్కడ చూస్తున్నారు కాబట్టి ఇక్కడ వస్తలేరు. ఆయన గురించి తెలుసు, ఎంతో కొద్దిగా తెలుసు. ఆయన తెలిసినాక కూడా కొంతమంది రావట్లేదు. దయచేసి అందరూ దీన్ని జ్ఞానమాల అంటే ఏంటిదో అని మీకు తెలియకుండా తెలిసిన వాళ్ళ దగ్గరికి పోయి అడిగి జ్ఞానమాల కార్యక్రమానికి హాజరు కావాలని కోరుచున్నాం. అదేవిధంగా ఈ 100వ వారానికి మీటింగ్ పెడతాము. ఆ మీటింగ్కు కొన్ని సదుపాయాలు కావాలి. మన వల్లనే కొంతమంది ఉన్న వారి దగ్గరికి మనం పోవాలి. తమ్ముడు పోతే మనం సహకరిస్తారు. ఆ సహకరించే వాళ్ళు సహకరిస్తారు, సహకరియరు. దాన్ని ఏదో కొద్దిగా గొప్ప తీసుకొని ఆ 100వ వారం పూర్తి చేద్దాం. అదేవిధంగా రేపు 140వ మేడే రేపు మే 1కు ఈడ జవహర్ నగర్లో జెండా ఆవిష్కరణ ఉంటుంది. ఆ జెండా ఆవిష్కరణకు విమలక్క ఆహ్వానిస్తున్నాం. విమలక్క వస్తుంది. అదేవిధంగా కొంతమంది కార్మికులు వస్తారు. ఆ సభకు మీ అందరూ ఆహ్వానితులే. మీ అందరూ వచ్చి ఆ సభను దిగ్విజయం చేయాలని మీకు కోరుతున్నాం. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నా. జై భీమ్, జై భీమ్, జై భీమ్. అందరు ఉన్నప్పుడు తీసుకురావాలి. మంచిది ఎట్లా వచ్చిన వాళ్ళకి